ముక్కోటి దేవతలున్నారా? వారు ఎవరు? ఎక్కడా? కొందరు ముక్కోటనో, ఇంకొందరు 33 కోట్లనో వివిధ రకాలుగా చెబుతుంటారు. మనం ఇక్కడ అంకెగా తీసుకోకూడదు. నిజానికి 33 మంది దేవతలను 33 కోట్ల మంది దేవతలుగా భావిస్తూ ఉంటారనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. 33 మంది దేవతల జాబితాలో అశ్వనీ దేవతలు, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు దర్శనమిస్తూ ఉంటారు. అశ్వనీ దేవతలు 2 కాగా ధరుడు, ధ్రువుడు, సోముడు, అహుడు, అనిలుడు, అగ్ని, ప్రత్యూషుడు, భీష్ముడు అష్టవసువులుగా చెప్పబడుతున్నారు. ఇక శంభుడు, పినాకి, గిరీషుడు, స్థానువు, భర్గుడు, శివుడు, సదాశివుడు, హరుడు, శర్వుడు, కపాలి, భవుడు ఏకాదశ రుద్రులుగా పేర్కొనబడ్డారు. ఆర్యముడు, మిత్రుడు, వరుణుడు, అర్కుడు, భగుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, పూషుడు, పర్జన్యుడు, త్వష్ట, విష్ణువు, అజుడు ద్వాదశ ఆదిత్యులుగా చెప్పబడ్డారు. వీళ్ళందరూ కలుపుకొని 33 మంది దేవతలు. వీరిలో ఒక్కో దేవతను 1 కోటి మంది దేవతలతో సమానంగా భావించి పూజిస్తూ ఉంటారు. ఈ కారణంగానే 33 కోట్ల మంది దేవతలని చెప్పడం జరుగుతోంది. ఇదే మన ముక్కోటి ఏకాదశి. మన హైందవ ధర్మానుసారం ఈ ముక్కోటి దేవతలు గోవులో ఉన్నారని కూడా చెబుతుంది. మరి ఇంతమంది ఆవులో ఎలా ఉండగలరు అని కూడా కొంతమంది ప్రశ్న వేస్తుంటారు. ఆవు ఆకారం అంత పెద్దది కాదే అని కూడా అంటుంటారు. ఈ ముక్కోటిలో కోటి అనే శబ్దాన్ని సంఖ్యగా భావించవచ్చు, లేక సమూహమని కూడా గ్రహించవచ్చు. సమూహం అంటే ఒక గ్రూప్ అని అర్థం. 3 కోట్లు అంటే 3 వర్గాలు. అందులో సృష్టి అనే వర్గానికి బ్రహ్మ, స్థితి అనే వర్గానికి విష్ణువు, లయము అనే వర్గానికి ఈశ్వరుడు అధిష్టాన దేవతలు. ఇది కాక 3 కోట్లను సంఖ్యాపరంగా తీసుకుంటే అసంఖ్యాకమైన దేవతాగణం మనలను ప్రతి కోణం నుండి నిరంతరం సంరక్షిస్తున్నారని చెప్పబడింది. ఒక రాజ్యంలో రకరకాల విభాగాలు ఉంటాయి. ఒక్కొక్క విభాగంలో క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు వివిధ ఉద్యోగస్తులుంటారు. అలాగే సృష్టికర్తగా బ్రహ్మ, అతని అనుగ్రహంతో ప్రజాపతి, అశ్వనీ దేవతలు, విశ్వకర్మ మొదలగు వారంతా సృష్టి క్రమానికి ఉపయోగపడే దేవతలు. అలాగే స్థితి అనే క్రియలో విష్ణువుతో పాటు ద్వాదశాదిత్యులు, ఇంద్రాది దేవతలు, కుబేరుల వంటి యక్షులు, లయము అనే క్రియకు పరమేశ్వరునితో పాటు ఏకాదశ రుద్రులు, రుద్రగణాలు, యమాది ప్రాణాంతక గణాలుంటారు. దైవము అంటే దివ్యత్వము కలిగిన వారని అర్థం. అంటే వారికి మనవలే భౌతికంగా కనిపించే రూపాలు ఉండవు. వారు దివ్యమైన శక్తి సంపన్నులు. ఆ శక్తుల ద్వారా సృష్టిలోని సమస్తాన్ని రక్షించటమే వారి కర్తవ్యం. సరస్వతీదేవి వాక్కుకి అధిష్టాన దేవతయై వాక్కుని, సమస్త వాగ్మయాన్ని రక్షిస్తుంది. లక్ష్మీదేవి సంపదకు, పార్వతీదేవి సౌభాగ్యానికి అధిదేవతలు. కాబట్టి ఇంతమంది దేవతలా అనుకునే బదులు ప్రకృతిలో ఉన్న ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్కరిని అధిష్టాన దేవతలుగా భావించి ఆరాధించటమే సనాతన ధర్మం యొక్క విశిష్టత.